మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సత్యనారాయణ జ్యువెలర్స్ అధినేతలు బొడ్డు సూరి అప్పారావు అండ్ సన్స్ బొడ్డు శ్రీనివాస్ ఆధ్వర్యంలో 4,000 మంది భక్తులకు కందకం రోడ్డు టౌన్లోని సత్యనారాయణ జ్యువెలర్స్ షోరూం వద్ద అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ జ్యువెలర్స్ అధినేతలు బొడ్డు సూరి అప్పారావు శ్రీనివాసులు మాట్లాడుతూ 1960 నుంచి గుండువారి వీధిలో సత్యనారాయణ జ్యువెలర్స్ నిర్వహిస్తూ 2010లో కందకం రోడ్డు డౌన్లోకి రావడం జరిగిందన్నారు. 2011 నుండి గత 15 సంవత్సరాలుగా ప్రతి ఏటా శివరాత్రి భక్తులకు భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నామన్నారు. 2015 పుష్కరాల్లో 12 రోజులు ఇక్కడ భక్తులకు అన్న సంతర్పణ చేశామన్నారు. టీడీపీ నాయకులు అంబేద్కర్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ చెల్లుపోయిన సూర్యనారాయణ మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సత్యనారాయణ జ్యువెలర్స్ అధినేతలు ఇంత భారీ ఎత్తున 4,000 మందికి పైబడి అన్నదానం నిర్వహించడం అభినందనీయమన్నారు. గత 15 సంవత్సరాలుగా అదేవిధంగా మహాశివరాత్రి భక్తులకు అన్న సంతర్పణ చేయడం ప్రశంసనీయమన్నారు. ఒక చైర్మన్ సార్ ఈయన బొడ్డు సూరప్పారావు గారు. ఈయనకి 2 పిల్లలు, నేను పెద్దవాడిని, మా తమ్ముడేమో సూర్యనారాయణమూర్తి. మేము 1960 నుంచి కూడా గుండవరేజ్లో నాన్నగారు సత్యనారాయణ జ్యువెలర్స్ పేరుతో వ్యాపారం చేస్తున్నారు. 2010లో మేము కోటగుమ్మం దగ్గరికి పెద్ద షాప్ పెట్టి అక్కడికి ఎక్స్పాన్షన్ చేస్తాము. 2010 నుంచి ఇప్పటివరకు కూడా ఇక్కడే రన్ చేస్తున్నాము. మేము ఈ అన్నదానం కార్యక్రమం అన్నది 2011లో మొదలుపెట్టిన తర్వాత పుష్కరాలు వచ్చిన తర్వాత పుష్కరాలకి 12 రోజులు చేసాము. తర్వాత ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం శివరాత్రికి వినాయక చవితికి మేము ఇక్కడ అన్నదానం చేస్తుంటాం సార్. కనీసం 4,000 మంది వస్తుంటారు ప్రతి సంవత్సరం. నాకు క్యాటరింగ్ ఇవ్వడం అలాంటి అలవాటు ఉండదు సార్ అసలు. ఎందుకంటే ఇక్కడ పెట్టే భోజనం నేను తినే భోజనంలాగే ఉండాలనుకుంటాను సార్. నేను అందులో అసలు అనుమానం ఉండదు. అసలు నేను ఏం తింటానో అదే భోజనం పెడతాను సార్. మా నాన్నగారు నాకు మ్యాక్సిమం స్ఫూర్తి అండి. ఎక్కడైనా వరదలు వచ్చినా నెల్లూరు దివసంకి ఈయన ఒక ఇంచుమించు రాజమండ్రిలో ఆ రోజుల్లో ₹1,00,000 కలెక్ట్ చేసి నాన్నగారు అక్కడికి దివసంకి తీసుకెళ్లారండి. ఈ రోజున మహాశివరాత్రి పర్వదినాన ఈ రోజున సత్యనారాయణ జ్యువెలర్స్ మన శ్రీనివాస్ గారు వాళ్ళ నాన్నగారు కూడా దగ్గర 13 సంవత్సరాల నుంచి భోజనాలు పెడతాం జరుగుతుంది ప్రతి శివరాత్రికి. అలాగే లాస్ట్ పుష్కరాలు కూడా వీళ్ళు భారీ ఎత్తున 12 రోజులు 4,000 మందిని పెడతాం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళ బిజినెస్ కాకుండా చారిటబుల్గా వాళ్ళంతూ అన్ని రకాలుగా జనాలకు సహాయపడుతున్నారు. అలాగే ఈ రోజున దగ్గర 400 మందికి అన్ని రకాల వెరైటీస్తో 4,000 మందికి అన్ని రకాల వెరైటీస్తో పెడతాం. చాలా నాకు మన శ్రీనివాస్ గారు ఫ్రెండ్ అవటం నాకు చాలా గర్వకారణంగా ఉంది. వారి కుటుంబాన్ని ఆయురారోగ్యాలు కావాలని కోరుతున్నాను.